భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10న హైదరాబాద్ రానున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పరేడ్ గ్రౌండ్లో మోదీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ పర్యటనను ఛాలెంజ్గా తీసుకున్న బీజేపీ శ్రేణులు సభను విజయవంతం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల ముందు జరుగుతున్న సభ కావడంతో హైదరాబాద్ సిటీలో పార్టీ మరింత పుంజుకునే అవకాశం ఉంటుందని నేతలు భావిస్తున్నారు. పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు, మోదీ పర్యటనపై బందోబస్తుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. గెలవడం ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికల గెలిచిన తర్వాత ఆ ఉత్సాహంతో ఈసారి తెలంగాణలో కూడా ఈ పర్యటనను విజయవంతం చేయాలి. ఆ తర్వాత రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవాలని బీజేపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ కోసం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు వస్తుండడంతో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఈ సభను ఛాలెంజింగ్గా తీసుకుంది. ఇక అందులో భాగంగానే ఇక 3 రాష్ట్రాల ఎన్నికల్లో గెలవడం, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికల గెలిచిన తర్వాత ఆ ఉత్సాహంతో ఈసారి తెలంగాణలో కూడా ఈ పర్యటనను విజయవంతం చేయాలి. ఆ తర్వాత రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఇక త్వరలోనే 3 కార్పొరేషన్ల ఎన్నికలు కూడా ఉండడంతో ఈ సభను విజయవంతం చేసి ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలి. ఇక ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున నిరసన ఆందోళన చేస్తూ దాన్ని బీజేపీ బలపడాలని ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఉన్నాం. ఒకసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడికి భారీ జన సమీకరణ చేసి ఇక్కడ ప్రజలందరినీ ఇప్పటికే తరలించే ప్రయత్నంలో బీజేపీ నాయకులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి జన సమీకరణ చేసి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొస్తామని బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా, ఎందుకంటే ప్రస్తుతం ఎండాకాలం కొనసాగుతుంది. ఇప్పటికే హైదరాబాద్లో కూడా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి ఇక్కడికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టెంట్లని ఏర్పాటు చేశారు. మొత్తం మనకి 3 టెంట్లు కనిపిస్తున్నాయి. పబ్లిక్కి కోసం ఒకటి, ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి మరొకటి, ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక ప్రత్యేకమైన వేదికను ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ పార్కింగ్ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ని, టాయిలెట్స్ని అన్నీ కూడా టెంపరీ టాయిలెట్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక ముఖ్యంగా బీజేపీ నాయకులు ఈ సభని ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు బీజేపీ రాష్ట్రంలో 3వ స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో, అదేవిధంగా ప్రతిపక్ష స్థాయి నిరసనలు ఆందోళన కొనసాగిస్తుంది. కానీ బీజేపీ మాత్రం ఇంకా వెనుకబడినట్టే ఉందని ప్రజల్లో ఒక భావన కనిపిస్తుంది. ఇక కార్యకర్తలు సైతం ఇంకా కొంతమంది నిరుత్సాహంలో ఉన్నారు. ఎందుకంటే అంతకుముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఆశించిన స్థాయి సీట్లు రాకపోవడం, స్థానాలు గెలవకపోవడంతో కొంత బీజేపీలో కూడా కొంత నిరాశ అనేది కూడా బీజేపీ కార్యవర్గంలో కొంత నిరాశ అనేది కొనసాగుతుంది. ఇక ఈ సభతోటి కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలి. అదేవిధంగా వచ్చే 3 కార్పొరేషన్లో ఎన్నికల్లో కూడా గెలవాలని కూడా బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఇక 3 కార్పొరేషన్ల మేయర్ పీఠాలను కూడా కైవసం చేసుకుంటామని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నారు. ఇక పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రారంభిస్తారు. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో జాతీయ రహదారులకు శంకుస్థాపన చేస్తారు. 3,400 కోట్ల పైగా ఖర్చుతోటి కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులను అక్కడ కొత్తగా ఏర్పాటు చేయబోతుంది. ఇక దాని తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా మల్కాపూర్లో ఒక పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన ఒక టెర్మినల్ను 611 కోట్లతోటి ఏర్పాటు చేసిన టెర్మినల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎల్లుండి ప్రారంభించనున్నారు. ఇక దీంతోపాటు కాజీపేట విజయవాడ 3వ లైన్ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అదేవిధంగా కాజీపేట పెద్దపల్లికి సంబంధించిన బైపాస్ లైన్ను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఇక దీంతోపాటు అంటే ఎప్పుడు ప్రధానమంత్రి, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా తెలంగాణ పర్యటన ఉంటే సాధారణంగా రైల్వేలు, జాతీయ రహదారుల అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈసారి కూడా ఈ రైల్వే అభివృద్ధి పనులతో పాటు జాతీయ రహదారుల అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ చేశారు, దాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ఇక ఈ సభతోటి 2 రకాలుగా ప్రజల్లోకి వెళ్ళాలని రాష్ట్ర బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఒకటి, అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఆ తర్వాత రాజకీయంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను ఉపయోగించుకోవాలని రాష్ట్ర బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఇక తమ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఇప్పటికే బీజేపీ నాయకులు హడావిడి చేస్తున్నారు. ఇక ఈ సభ తర్వాత
బీజేపీ నాయకులు పుంజుకొని ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున విమర్శను నిరసనల ఆందోళనతోటి విరుచుకుపడాలని కూడా భావిస్తున్నారు. అయితే ఈ సభను ఛాలెంజింగ్గా తీసుకున్న బీజేపీ నాయకులు అసలు ఈ సభ ఎంతవరకు విజయం కాబోతుంది అవన్నీ కూడా చూడాల్సి ఉంది. మొత్తానికి 2 సంవత్సరాల తర్వాత మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తుండడంతో బీజేపీ నాయకులు ఈ సభను ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సభను విజయవంతం చేసి ప్రజల్లోకి వెళ్ళాలని రాష్ట్ర బీజేపీ నాయకులు భావిస్తున్నారు.